సో మనం ఈ ఫెరీ ఎక్కేసి ఆరన్ ఐలాండ్కి అయితే వెళ్తున్నాము. హాయ్ గైస్, ఇప్పుడే ఫుల్గా క్రాంప్స్ వచ్చేసినాయి, డీహైడ్రేట్ అయిపోయి బాడీ. చిన్న మాన్యుమెంట్ ఉంది, ఇల్లు ఎట్లా కన్స్ట్రక్ట్ చేసారో వాళ్ళు ఎట్లున్నారో అని. క్రేజీ, అంత క్రేజీ వస్తున్నా. ఐఫోన్ క్రేజీ ఉంది. పోరాడు ఏమో చేస్తుండు, నాకు భయం అవుతుంది. పోరాడు ఆడు వాడి దగ్గర పోతుంటే అని ప్యాక్ అయినాయి దెబ్బకి, మళ్ళీ బ్యాక్ పోయిండు. మొత్తం బ్లూ వాటర్ ఉన్నాయి, మొత్తం అలలు దాన్ని గుద్దుకొని ఫుల్ సౌండ్ వస్తున్నాయి, డూమ్ 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 అని. మీకు వినిపిస్తుంది అనిపిస్తలేదు తెలియదు కానీ క్రేజీ ఉంది. ఇగో ఫోటోగ్రాఫర్, మా ఫోటోగ్రాఫర్ మొత్తం మెంటల్ ఎక్కిస్తుండు. ఆడ మా మోడల్ ఉండు, మా మోడల్ ఇద్దరు ఫోటోలు దిగుతారు ఆడ. సో ఇది ఒక క్లిప్స్ వ్యూ పాయింట్ ఉంది, మంచిగా కనిపిస్తున్నాయి క్లిప్స్ ఇక్కడ నుంచి. బ్యాక్ సైడ్ మీకు కనిపిస్తుంది అనుకుంటా, బాగుంది వ్యూ. ఫుల్ అట్లాంటిక్ ఓషన్ అండ్ క్లిప్స్ అండ్ ఫుల్ సౌండ్ వస్తుంది వేవ్స్ది. వేవ్స్ ఏమంటారు, మన క్లిఫ్కి తాకి ఫుల్ డమ్ 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 అని సౌండ్ వస్తుంది. ఇది ఎండ్ పాయింట్, ఫుల్ గాలి వస్తుంది. కొంచెం అటు ఇటు పోయినా అనుకో అటే ఇక నేను నా పని అట్లాంటిక్ ఓషన్లో కలిసిపోతా అటుపోతే. సో అన్నీ మూసుకొని బ్యాక్ సైడ్ వచ్చేసి నీట్గా ఇక్కడ తీసుకున్నాం వీడియో, క్లిప్స్ వీడియో. హాయ్ గైస్, ఇప్పుడే ఫుల్గా క్రాంప్స్ వచ్చేసినాయి, డీహైడ్రేట్ అయిపోయి బాడీ. ఇక తొక్కలేని పరిస్థితిలో ఉన్నాము. మెల్లగా కొద్ది దూరం నడిచి సైకిల్ పట్టుకొని అక్కడ నుంచి డౌన్ ఉంటే తొక్కుంటూ పోతాము. అందరు క్రాంప్స్ వచ్చినాయి, అందరికీ కాళ్ళు పీకినాయి. ఇదేమో స్టంట్లు వేస్తుండు. ఇది పరిస్థితి. మా ఫిట్నెస్ లెవెల్స్ మాకు అర్థమైపోతున్నాయి. సో ఆన్ ద వేలో ఒక మినీ క్యాఫేలా ఉంది, ఇక్కడ ఆగి జ్యూస్ తీసుకొని బాగుంది. మంచిగా ఫ్లవర్స్ పెట్టి మంచిగా డెకరేట్ చేసారు. చిన్న క్యాఫేలా ఉంది. ఫుల్ ఎండ పడుతుంది ఇప్పుడు, మస్తు వస్తుంది కలర్స్. వ్యూ చూడండి ఒకసారి, వ్యూ క్రేజీ వ్యూ ఉంది. మన వాళ్ళు మంచిగా కూర్చోరు ఇక్కడ ఎండకి. మా వాడేమో రెండు జాకెట్లు వేసుకుండు, డేంజర్. క్రేజీ. సో మనం ఆర్డర్ చేసింది అయితే వచ్చేసింది. ఐస్ క్రీమ్లు కూడా లేవు వీళ్ళు ఏం చేస్తారో ఏమో, ఇంత ఎండలో ఐస్ క్రీమ్లు కూడా పెట్టలేదు కనీసం. ఇది తీసుకున్నాము, క్రేజీ ఉంది చూడడానికి. తిందాము ఎట్లుంటుందో సిచ్యువేషన్. సో గైస్, ఇప్పుడైతే మనం ఫిష్ అండ్ చిప్స్ అయితే ఆర్డర్ పెట్టాము. సో ఇప్పుడే మన ఫుడ్ అయితే వచ్చేసింది. ఫిష్ అండ్ చిప్స్. మా ఐర్లాండ్లో ఫిష్ అండ్ చిప్స్ చాలా ఫేమస్. ఫస్ట్ టైం ఒక యూరోప్ కంట్రీకి వచ్చి నార్మల్గా బాలీవుడ్ మూవీలలో యూరోప్ స్పాట్స్ చూపిస్తారు చూడు, అట్లుంది ఈ స్పాట్. క్రేజీ ఉంది. ఇంకా మంచిగా బోట్స్ ఉన్నాయి, క్రేజీగా మంచి చిన్నగా ఉంది స్పాట్ కూడా, క్రేజీ ఉంది. సో గైస్, మనం అయితే ఇప్పుడే మన బైక్ అయితే ఇచ్చేసి పోతున్నాము మన ఫేరీ దగ్గరికి. ఇప్పుడైతే ఆరన్ ఐలాండ్ అయితే ఎండ్ అయిపోయింది. మనం ఇప్పుడు పోయి ఫేరీలో కూర్చున్నాం అనుకో, మనల్ని డూలిన్కి అయితే వెళ్ళిపోతున్నాము. అక్కడ నుంచి క్లిఫ్స్ ఆఫ్ మోర్కి మళ్ళీ ఇంకో ఫేరీ ఎక్కి పోతాము. అదొక బోట్ రైడ్ లాగా ఉంటుంది, ఫేరీ రైడ్. అక్కడ నుంచి మనం క్లిఫ్స్ ఆఫ్ మోర్ని చాలా క్లోజ్గా చూస్తాము, దగ్గర నుంచి కింద నుంచి చూపిస్తాడు. సో అదొక నాకు తెలిసి 30-40 మినిట్స్ రైడ్ ఉంటుంది, బోట్ రైడ్. అది అయిపోయాక మళ్ళీ బ్యాక్ టు డబ్లిన్. చూద్దాం ఎట్లుంటుందో సిచ్యువేషన్. సో గైస్, ఇప్పుడైతే మనం డూలిన్కి అయితే మళ్ళీ బ్యాక్ పోతున్నాం. అక్కడ నుంచి
అక్కడ నుంచి క్లిఫ్స్ ఆఫ్ మోర్కి వేరే ఫెరీలో పోతాము, క్లిఫ్స్ ఆఫ్ మోర్ ఎక్స్ప్రెస్లో. గైస్ మన బ్యాక్ సైడ్ ఉంది అదే క్లిఫ్స్ ఆఫ్ మోహర్. మనకి వీడియోలో కరెక్ట్ క్లారిటీగా కనిపిస్తలే కానీ మనకి నార్మల్గా అయితే చాలా పెద్ద ఉంటుంది కొండ. అదే క్లిఫ్స్ ఆఫ్ మోహర్. ఇది కాదు ఆ కొండ క్లిఫ్స్ ఆఫ్ మోహర్. ఈ పేరు ఈడ కూడా నాకు తెలియదు. So guys, ఇదే టాప్ ఆఫ్ ద క్లిఫ్స్ ఆఫ్ మోహర్ అంట, హైయెస్ట్ పీక్ ఆఫ్ ద క్లిఫ్స్ ఆఫ్ మోహర్. చూడండి ఇక్కడ నుంచి సన్ క్లియర్గా ఉంటే కౌంటీ క్లియర్గా అనిపిస్తుంది అంట, అంత పీక్లో ఉంది పాయింట్. సో గైస్ ఇప్పుడే సక్సెస్ఫుల్గా మన ఫెరీ రైడ్ టు క్లిఫ్స్ ఆఫ్ మోర్ అయితే కంప్లీట్ అయిపోయింది. గైస్ లాస్ట్ స్పాట్ క్లిఫ్స్ ఆఫ్ మోర్ టాప్ నుంచి చూస్తాము. అప్పుడేమో ఫెరీలో చూసినాం కదా, ఇప్పుడైతే పైకి వచ్చి క్లిఫ్స్ ఆఫ్ మోర్ టాప్ నుంచి వ్యూ చూస్తాము ఎట్లుంటుందో సిచ్యువేషన్. అడి పోయినాక వ్యూ చూపిస్తా. బాయ్స్ 25 కిలోమీటర్స్ సైక్లింగ్ చేసి 10 కిలోమీటర్స్ నడిచినాక ఇలా ఉంది మా సిచ్యువేషన్. మళ్ళీ ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 2 కిలోమీటర్స్ దాకా ఉంటుంది. బాబు మళ్ళీ సైక్లింగ్ రూట్ అంట. వామ్మో వద్దురా బాబు. ఆల్మోస్ట్ 25-26 కిలోమీటర్స్ సైక్లింగ్ చేసినాము. ఇప్పుడు మళ్ళీ సైక్లింగ్ అంటే మనతోటి కాదు. గైస్ ఇదే క్లిఫ్స్ ఆఫ్ మోర్ మ్యాప్. మనం ఇక్కడ ఆల్రెడీ చూసేసి వచ్చినాం. ఇవే 3 ఐలాండ్స్ మనం పోయినాం. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి అక్కడికి వెళ్ళినాం. సో గైస్ దిస్ ఈస్ ద టాప్ వ్యూ ఆఫ్ ద క్లిఫ్స్ ఆఫ్ మోర్. చాలా క్రేజీ ఉంది, మంచిగా సన్సెట్. ఇక్కడ ఒక దీని ఏమంటారో నాకు తెలియదు, అది ఉంది. సో పైకి ఎక్కినాము దీని మీదకి వెళ్ళి. పైకి ఎక్కితే ఇలా ఉంది మొత్తం. కొంచెం మనకి ఏం కనిపిస్తుంది, క్లిఫ్స్ ఆఫ్ మోర్ కనిపిస్తుంది. Guys, how is the experience? It's very marvelous. చాలా బాగుంది. Fantastic food. సో చాలా బేసికలీ ఐలాండ్ చాలా బాగుంది. ఐలాండ్లో ప్రజలు ఎలా బతుకుతారో నాకు ఇంకా అర్థమవుతలేదు, కానీ నైస్ ఎక్స్పీరియన్స్. దేవుని దయ వల్ల సన్ను కూడా సహకరించాడు. వర్షంలో తడవకుండా నార్మల్గా మంచిగా. గాయ్స్ ఎవరైనా క్లిఫ్స్ ఆఫ్ మోర్కి వస్తే డూలిన్ ఐలాండ్ అని ఉంటుంది. సో అక్కడికి వెళ్ళినప్పుడు మాత్రం ఎలక్ట్రిక్ సైకిల్ తీసుకోండి. మౌంటైన్ 20 euros ఎక్కువైనా కానీ ఎలక్ట్రిక్ సైకిల్ తీసుకోండి, లేకపోతే క్రాంప్స్ వస్తాయి. మొత్తము తొక్కి డీహైడ్రేట్ అయిపోతుంది, బాడీ సావ్ అవుతుంది. మేమైతే 2-3 సార్లు రోడ్ల మీద కూర్చోవాల్సి వచ్చింది ఆ క్రాంప్స్ వల్ల. క్రాంప్స్ అయితే మాత్రం డేంజర్. ఫర్ ద ఫస్ట్ టైం నేను కూడా ఎక్స్పీరియన్స్ చేయడం జరిగింది. మేమందరం ఫస్ట్ మనకు అలవాటే కాబట్టి మనకు. బట్ క్లిఫ్స్ ఆఫ్ మోర్ పోర్ట్ రేట్ మార్చడం వర్త్ వర్మ క్రేజీ, అంత క్రేజీ. ప్లీజ్ సబ్స్క్రైబ్. సో గైస్ డూలిన్కి వస్తే అయితే క్లిఫ్స్ ఆఫ్ మోర్ మస్ట్ విజిట్ అండ్ ఆర్ఎన్ ఐలాండ్ కూడా మస్ట్ విజిట్. మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఆర్ఎన్ ఐలాండ్లోనే స్పెండ్ చేస్తారు. దగ్గర మేమైతే 5 hours దాకా స్పెండ్ చేసినాము ఆర్ఎన్ ఐలాండ్లో. క్లిఫ్స్ ఆఫ్ మోర్ అయితే జస్ట్ 45 minutes బోట్ రైడ్ ఉండే, కంప్లీట్ అయిపోయింది అది. సో ఇదైతే చాలా వర్త్.
మీరు మాలాగా ఫేరీ బుక్ చేసుకొని వెళ్దామని అనుకుంటే dolinferry.com అని ఉంటుంది, దాంట్లో బుక్ చేసుకోండి. 2 ఆరన్ ఐలాండ్ ప్లస్ క్లిఫ్స్ ఆఫ్ మోర్ కలిపి మాకు €62 పడ్డది. ఇదైతే మస్ట్ విజిట్. గాల్వేలో ఎవరన్నా ఉన్నా అని, డబ్లిన్లో నుంచి వస్తాం అనుకున్నా అని పక్క ఆరన్ ఐలాండ్కి అయితే వెళ్ళండి, వర్త్. ఎస్, ఇప్పుడైతే డైరెక్ట్ డబ్లిన్ వెళ్ళిపోతాము. మ్యాక్సిమం డబ్లిన్ వెళ్ళిపోయి ఇక నాకు షిఫ్ట్ ఉంది, నైట్ షిఫ్ట్. డైరెక్ట్ షిఫ్ట్కి వెళ్ళిపోతా. మళ్ళీ రేపు పొద్దున ఇంటికి పోయి పండుకుంటా. సరే, సీ యూ, బాయ్ బాయ్.